ఏపీ హిస్టరీలో భాగంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఆన్ విచ్ రివర్ బేసిన్ విజయనగర హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై హరిహర బుక్కరాయ. సో విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు బుక్కరాయలు ఏ నది ఒడ్డున స్థాపించబడింది, విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కృష్ణ, గంగా, తుంగభద్ర, గోదావరి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర అనమాట. సో విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కడ స్థాపించారంటే తుంగభద్ర నది ఒడ్డున. సో తుంగభద్ర నది ఒడ్డున స్థాపించారు దేన్ని? విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం. సో మన తెలుగు ప్రాంతాల్లో విజయనగర సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతిపెద్ద సామ్రాజ్యం సౌత్ ఇండియాలో. అలానే మనకి మధ్యయుగ భారత చరిత్రలోనే చాలా శక్తివంతమైన రాజు కూడా ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయనే విజయనగర సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించాడు. అయితే విజయనగర సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది? దీన్ని స్థాపించినటువంటి హరిహరరాయలు బుక్కరాయలు. సో హరిహరరాయలు బుక్కరాయలు వచ్చేసి ఎవరంటే అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళని ఢిల్లీ సుల్తాను, వీళ్ళు కాకతీయుల దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఢిల్లీ సుల్తాన్లు దాడి చేసి కాకతీయ సామ్రాజ్యం మీద వీళ్ళని ఢిల్లీ తీసుకెళ్లి ఇస్లాంలోకి మారుస్తారు. మార్చి తర్వాత కంపిలీ ప్రాంతం అంటే కర్ణాటకలో ఒక తిరుగుబాటు వస్తుంది ఢిల్లీ సుల్తాన్కి అగైనెస్ట్గా. ఆ తిరుగుబాటు అణచివేయడానికి వీళ్ళని ఢిల్లీ నుంచి పంపిస్తారు. అయితే వీళ్ళిద్దరూ చాలా తెలివిగల వాళ్ళు అనమాట, హరిహరరాయలు బుక్కరాయలు. వీళ్ళు కంపిలీ ప్రాంతానికి వచ్చి వాళ్ళ గురువు ఉంటాడు అక్కడ, విద్యారణ్య స్వామి. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని హిందూ మతంలోకి మారి ఆయన ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు తుంగభద్ర నది ఒడ్డున. కాబట్టి హరిహరరాయలు బుక్కరాయలు ఇంతకుముందు కాకతీయుల దగ్గర ఫిడేటరీస్గా పనిచేస్తుంటారు. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించబడింది అనమాట. ఇదే విధంగా అయితే స్థాపించబడింది. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇలా వీళ్ళు తుంగభద్ర నది ఒడ్డున స్థాపించారు. ఇక్కడ చాలా సారవంతమైన నేల ఉండేది, డోబ్స్ అనమాట. డోబ్స్ అంటే 2 నదుల మధ్య ల్యాండ్. దీనికోసము విజయనగర సామ్రాజ్యానికి బహుమని సామ్రాజ్యానికి మధ్య యుద్ధాలు అయితే జరిగేవన్నమాట. ఇలా చాలా క్లియర్గా ఫోకస్గా చదవాలి ఏపీ హిస్టరీ.